దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు నగర నడిబొడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి చలమయ్య స్కూలు, కాలేజు, అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ దాదాపు 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఎయిడెడ్ కాలేజెస్లోనే ఒక నంబర్ 1 మోడల్గా కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్, పిల్లలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైనటువంటి ల్యాబొరేటరీ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ అన్ని వసతులు కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జాబ్ మేళాను, అలాగే క్యాంపస్ సెలక్షన్స్ను ఏర్పాటు చేసి 40 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రభుత్వం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుండి, స్పోర్ట్స్ దగ్గర నుండి, స్టడీస్ దగ్గర నుండి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడానికి రాబోయేటువంటి నెలన్నర కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా SSS పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని, అలాగే ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాని ద్వారా 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపల ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఏదో ఒక విషయంలో నైపుణ్యాన్ని, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైతే స్టడీస్ గురించి కానీ, స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్లో ఉత్తీర్ణులైనటువంటి కార్యక్రమాన్ని తీసుకునేటువంటి విషయంలో ఈరోజు చర్చించడం జరుగుతూ ఉంది. సో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చిన